హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. విలేజ్ నేచర్‌ని కొన్ని వీడియోల రూపంలో నా ఛానల్‌లో నేను చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూడండి. పల్లెటూరు వాతావరణంలో పొలాల దగ్గర ఎలా ఉంటుందనేది చిన్న మినీ వ్లాగ్. ఎక్కువ సేపు కూడా లేదు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ పల్లెటూరులో ఉండే ఇల్లులన్నీ కూడా ఇలా తాటాకిల్లులుంటాయి. ఇట్లా చుట్టూరు ఫెన్సింగ్‌కి వెదురు బొంగులతో అల్లిన తడికలనేవి ఉంటాయన్నమాట అందరి ఇళ్ళ దగ్గర. నెక్స్ట్ వీళ్ళ ఇంట్లో నుంచే పొలం దగ్గరికెళ్తాము. చూసారు కదా! వీళ్ళ ఇంటి దగ్గర పూల మొక్కలు గానీ, లేదు అంటే గనక చిన్న చిన్న మేకపిల్లలు, కోళ్ళు వీటన్నిటిని పెంచుతారనమాట. నేను వెళ్ళినప్పుడల్లా వీళ్ళని పలకరిస్తాను. లాస్ట్ టైమ్ కూడా నా ఛానల్‌లో నేను వీడియో పోస్ట్ చేశాను. ఇది ఒక అంటే గిరిజనులు ఉంటారు కదండీ! వాళ్ళ హౌస్ అనమాట. వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఏంటనేది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. ఈ ఇంటి దగ్గరే వాళ్ళతో మాట్లాడిచ్చాను. వీళ్ళ ఇంట్లో నుంచే వెళ్తామనమాట. అంటే కొంచెం దారనేది వీలుగా ఉంటుంది. వీళ్ళు చూసారా పొలం దగ్గర పని చేసుకొని వచ్చేటప్పుడు పుల్లలు అవి ఇవి అంటే కట్టెల పొయ్యి మీదే వండుకుంటారు ఎక్కువ శాతం. అంటే ఒక 50% గ్యాస్ మీద, 50% కట్టెల పొయ్యి మీద వండుకుంటారనమాట. ఇక సమ్మర్‌లో కాబట్టి కూరగాయలైతే ఎక్కువగా లేవండి. మిరప చేను గూడా అయిపోవడానికొచ్చింది. మిరపకాయలన్నీ అయిపోయాయి. ఇంకా ఫైనల్‌గా అయితే గోంగూర అలాంటివున్నాయి. పొలం దగ్గర నాకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని వచ్చేసామనమాట. ఎంతో సేపు లేము. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం. ఎండ కూడా ఎక్కువగా అనిపించింది. నేనైతే మునగాకు తీసుకొచ్చుకున్నానండి. పొలం దగ్గరైతే ఒక 4, 5 మునగ చెట్లుంటాయి. వీటి ఆకులన్నీ ఇట్లా కోయించేసి మా అమ్మ కోసిచ్చింది. మా నాన్నగారు గూడా కొన్ని కట్ చేశారు ఈలోగా. వాటన్నిటిని ఏంటంటే, ఈ మునగాకుని మనం డ్రై చేసుకొని పెట్టుకున్నామనుకోండి, పౌడర్‌లాగా వాడుకోవచ్చు. లేదు అననంటే గనక కూరల్లో డైరెక్ట్‌గా డ్రై లీవ్స్‌ని ఏసుకోవచ్చు. రసంలో గానీ చాలా మంచిదండి. కళ్ళకి మంచిది, జుట్టుకి మంచిది. మునగాకులో చాలా పోషక విలువలు, ఔషధ గుణాలుంటాయి కదా! మీకు తెలిసిందే కదా! అందుకనే తీసుకొచ్చుకుంటాను. ఇంక ఈ బీరకాయలు ఇవన్నీ అయిపోవచ్చేసాయి. కూరగాయలైతే ఏం లేవు ప్రస్తుతానికి. అందుకని గోంగూర ఇలాంటివి ఆకుకూరలే కొన్ని తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇది పైనాపిల్ మొక్కండి. లాస్ట్ టైమ్ నేను అరకు వెళ్ళినప్పుడు అక్కడ పైనాపిల్ కొని గుర్తుగా తీసుకొచ్చాను. ఇది కొంచెం ఎదుగుతూ ఉంది. అండ్ దీంతో పాటు కొంచెం గోంగూర అనేది కట్ చేసాము. గోంగూర ఏంటంటే ఇలా కాయలొచ్చేసాయన్నమాట. ముదిరిపోయిన తర్వాత ఇంక కాయలొచ్చేస్తాయి. ఈ కాయలేంటంటే గోంగూర కంటే పుల్లగా ఉంటాయండి చెప్పాలంటే. వాటన్నిటిని మనం కట్ చేసి ఎండబెట్టేసిన తర్వాత వాటిలో ఏంటంటే ముదిరిపోయిన తర్వాత గింజలొస్తాయి. వాటినేస్తే మళ్ళీ గోంగూరొస్తుంది. నేనేం చేస్తానంటే వీటిని తీసుకొచ్చుకున్నప్పుడు పప్పులో గానీ, పప్పుచారు గానీ, లేదు అంటే పచ్చడైతే ఇంకా చాలా బావుంటుంది. అంటే చాలా పులుపుంటుంది. గోంగూర కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుందనమాట ఇందులో. మనం వీటిని కొంచెం డ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై లీవ్స్ లాగా మనకి ఎండిపోయి ఉంటాయి. కొంచెం వాటర్‌లో వేసుకొని మనకు కావాల్సిన కర్రీస్‌లో పులుపుకి బదులుగా వీటిని వాడుకోవచ్చు. నేనైతే వీటన్నిటిని కొన్ని కలెక్ట్ చేసి తెచ్చుకున్నాననమాట. కొన్ని మిరపకాయలు అవి ఇవి కూడా కోసుకొచ్చాము. పల్లెటూరులో నేచర్‌లో దొరికేవన్నీ కూడా వితౌట్ కెమికల్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా మాక్సిమం తెచ్చుకొని స్టోర్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. చూసారు కదా! ఇల్లులన్నీ ఇలా తాటాకిల్లులు అలా ఉంటే చాలా బావుంటాయండి. చాలా శుభ్రంగా ఉంటాయి మెయిన్. బావుండడం అంటే. ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితానికి కూడా చాలా దూరంగా ఉంటారు. నా ఛానల్‌లో ఇలాంటి విలేజ్‌కి సంబంధించినవి గానీ, నేచర్ అండ్ ట్రావెలింగ్‌కి సంబంధించినవి, కుకింగ్ అండ్ నేను ఎక్కడికైనా వెళ్ళిన ప్లేసెస్ ఉంటే అవన్నీ దీంట్లో ఎక్స్‌ప్లోర్ చేస్తాను. నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం.